బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు జూలై నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఆగస్టు 1వ తేదీన సగం వరకు జీతాలు జమ అయ్యాయండి. అలాగే ఆగస్టు 2వ తేదీన కూడా మనకు మిగతా స్థాయి ఆగస్టు 2, 3 తేదీల లోపల జీతాలు మ్యాక్సిమం జమ అయ్యాయండి. సో జీతాలు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇక పెన్షన్స్ విషయానికి వచ్చినట్లయితే ఆగస్టు 1న సగం వరకు జమ అయ్యాయి. ఆగస్టు 2న ఒక 20%. సో ఇక ఆగస్టు 3న అతి తక్కువ జమ అయ్యాయి. ఇక ఆగస్టు 4 ఆదివారం పేమెంట్లు ఏం పెద్దగా జరగలేదండి. సో ఆగస్టు 5 అంతా కూడా ఎటువంటి పేమెంట్ జరగలేదన్నమాట ఉద్యోగులకి మరియు పెన్షనర్స్కి ఇద్దరికి కూడాను. సో ఇక్కడ ఉద్యోగులకు దాదాపుగా జమ అయిపోయినట్టే అండి. సో ఏమైనా అక్కడ కూడా అంటే టెక్నికల్ ఎర్రర్ ఉన్న వాళ్ళు మాత్రం అట్లా ఉన్నారనమాట. సో ఇక్కడ పెన్షనర్స్ మాత్రం ఇంకా మనకు ఒక 30% వరకు అయితే జమ కాలేదు. వీళ్ళంతా కూడా ఎప్పుడు జమ అవుతుంది అని అయితే అడుగుతూ ఉన్నారనమాట. సో మనకు 5వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా సిఎఫ్ఎంఎస్ పని చేయలేదన్నమాట. సో కాబట్టి ఈరోజు 6వ తేదీ వచ్చేసింది. సో ఆగస్టు 6వ తేదీ వచ్చేసింది. ఈరోజు ఖచ్చితంగా మిగతా పేమెంట్స్ అయితే ఉంటాయని అయితే ఆశిద్దామండి. సో ఎందుకంటే ఇప్పటికే ఆగస్టు 6వ తేదీ వచ్చింది కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇక మన మిత్రులు కామెంట్ చేశారండి. సో అవి కూడా తెలుసుకుందాము. ప్రతి నెల ఫస్ట్కు ముందు పెన్షన్స్ వేయండి, గవర్నమెంట్ మారితే తొందరగా వస్తుందని. సో రాయలసీమలో అసలు లేదు, ఫస్ట్ బిల్ వరకు. సో పెన్షనర్స్కి ఓటు తేదీని జమ చేయండి అని అయితే అడుగుతున్నారు. ఇక తిరుపతి, చిత్తూరు అలాగే పుత్తూరు సంబంధించి నగరి ఈ 3 ట్రెజరీలలో అయితే జమ కాలేదండి. సో చిత్తూరు, పుత్తూరు, నగరి ఈ 3 ట్రెజరీలలో అయితే జమ కాలేదు. ఇక జమ్మలమడుగు ఎస్టీఓ పరిధిలో అయితే జమ కాలేదు. కుప్పం నాట్ క్రెడిటెడ్, సీఎం సొంత నియోజకవర్గం అండి. సో పెన్షన్స్ ఇంకా జమ కాలేదు అని చాలా చోట్ల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి అయితే పెన్షనర్స్ మనల్ని కాంటాక్ట్ అవుతూ ఉన్నారు మన ఛానల్ ద్వారా. సో మీ విలువైన ఫీడ్బ్యాక్ తెలియజేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇకపోతే పీలేరు నాట్ క్రెడిటెడ్, కర్నూలు ఫ్యామిలీ పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్, కర్నూలు ఫ్యామిలీ పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్. సిఎఫ్ఎంఎస్ గురించి పెన్షనర్స్ నాట్ ఎట్ క్రెడిటెడ్, గూడూరు ట్రెజరీ పరిధిలో పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్ అండి, గూడూరు. సో ఇక మదనపల్లి నాట్ క్రెడిటెడ్. ఎంపీలకు, మినిస్టర్లకు జీతాలు అందరికీ రిలేటెడ్ పెన్షనర్స్. ఓకే. సో ఈ విధంగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు జీతాలు అయితే ఉంటాయి, పెన్షనర్స్ దగ్గరకు వస్తే ఉండవు అని అయితే చెప్తున్నారు. కర్నూలు జిల్లా ఆలగడ్డలో పరిస్థితి అయితే అలాగే ఉందండి. బిల్లులలో కదలిక లేదు. ఇక మంచి ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. అనంతపూర్ నాట్ క్రెడిటెడ్, అడాప్టెడ్ ప్రీవియస్ గవర్నమెంట్ పాలసీస్. సో సిఎఫ్ఎంఎస్ కూడా సిఎఫ్ఎంఎస్ కాదు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదు, అందుకే పెన్షన్ రాలేదు అనేది చెప్తున్నారు సుబ్బరాయుడు గారు. ఇక రేపు గ్యారంటీ సార్ అంటే ఈరోజు అండి. సో ఆగస్టు 6వ తేదీ గ్యారంటీగా వస్తుందని చెప్తున్నారు. పులివెందుల ఎస్టీఓ పెన్షన్ రాలేదు, పెన్షన్ పడలేదు వెంకటగిరి. ఇంకా బద్వేలు నాట్ క్రెడిటెడ్. వాయిస్ ఈజ్ లో, వాయిస్ అనేది లో ఉందని చెప్తున్నారు. సో మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నా అండి. ఇప్పుడు వాయిస్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే.
సో ఈ నెల పెన్షన్స్ రావు కదా సార్. ఎందుకు రావండి? వస్తాయండి పెన్షన్స్. కొంచెం ఆలస్యం అవుతుందంటే. పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్ ఇన్ పెనుగొండ. సో జీతాలు కూడా సరిగ్గా రాలేదని చెప్తున్నారండి. సో పెన్షన్సే కాదు, జీతాలు కూడా సరిగ్గా జమ కాలేదు అనేది చెప్తున్నారు. సో జీతాలు కూడా మనకు పెండింగ్ ఉన్నట్టే అర్థమవుతుంది. ఇకపోతే అనంతపురం పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్. ఇక పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్ అనంతపురం ఎస్టీఓలో కూడా. సో ఫార్ కర్నూలు నాట్ క్రెడిటెడ్. సో ఇవన్నీ రిపీటెడ్గా ఎక్కువగా రాయలసీమ జిల్లాలో పెండింగ్లో ఉన్నాయండి. సో స్టేట్ లీడర్స్ పని చేయటం లేదు. ఇవన్నీ చాలామంది నాకు పడలేదు అని చెప్పేసి వాళ్ళ యొక్క ట్రెజరీ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి చెప్తూ ఉన్నారండి. సో వీళ్ళందరికీ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో జమ కావాల్సిన అవసరం అయితే ఉందండి. సో ఆగస్టు 6వ తేదీ వచ్చింది కాబట్టి సో రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో పర్సంటేజ్ ఇంత అంత అని చెప్పలేమండి. ఇంకా దగ్గర దగ్గర 50,000 మంది పెన్షనర్లు అయితే పెన్షన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారండి. సో ఇంకా 50,000 మందికి అయితే పెన్షన్లు జమ కావాల్సి ఉంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నమాట. సో కాబట్టి 50,000 మందికి పేమెంట్ తక్కువే కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో జమ కావాలని అయితే ఆశిద్దాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రేపు ఓపెన్ అవ్వనున్న సిఎఫ్ఎంఎస్ సైటు 5వ తేదీ అర్ధరాత్రి వరకు సిఎఫ్ఎంఎస్ నిలుపుదల. రేపు అంటే ఆగస్టు 6వ తేదీ అంటే ఈరోజు అనమాట, టుడే. సో ఓట్ ఆన్ అకౌంట్ 4 నెలల బడ్జెట్ అప్లోడ్ కార్యాచరణ సాగుతున్న నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా సిఎఫ్ఎంఎస్ సేవలు అందుబాటులో ఉండవు అని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కాబట్టి 5వ తేదీ అర్ధరాత్రి తర్వాత సిఎఫ్ఎంఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. అంటే మనకు 6వ తేదీ ఉదయం 1 గంట నుంచి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఉదయం 7 AM అయింది. అంటే స్టార్ట్ అయిపోయి 7 గంటలు అయిపోయింది. సో అందుబాటులోకి వచ్చి. సో కాబట్టి మీరు కూడా మీ బిల్లు స్టేటస్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. సో పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి గ్రీన్ ఛానల్ ఉందా, లేదంటే ఈ కుబేర్కి వెళ్ళిందా, లేదంటే బ్యాచ్ నెంబర్స్ ఏమైనా అలాట్ అయ్యట్లే ఉందా, అవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. వీడియోకి తోటి ఉద్యోగ మిత్రులకైతే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.